విక్టరీ ఏం చెప్తారు? మొట్టమొదట 99 ప్రేక్షక టీవీల వేదికగా రెండు పార్టీలు వారి యొక్క సంస్కారాన్ని ప్రదర్శించుకున్నారు. మరి బూత్ సంస్కారం లేకపోతే ఈ సంస్కారం కరెక్ట్ కాదు. సరే, అది కాకుండా మీరు ఇందాక చెప్పిన మాటకు వద్దాం. సబ్జెక్టుకు వస్తే 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్. అవును, 1,20,000 ముస్లిం మైనారిటీ అంటే మొత్తం మైనారిటీ కాదు, ముస్లిం మైనారిటీ 1,20,000. ఓకే. ఇందాక శివకుమార్ గారు చెప్పినారు 1,30,000 బీసీ, తక్కినది ఓసీ, తదితర అన్ని వాళ్ళు కలిస్తే 4 లక్షల చిల్లర. మరి కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 పాయింట్ ఏంటంటే, మీకు బీసీలు అవసరం లేదా, కేవలం ముస్లిం మైనారిటీలే అవసరమా, హిందువులు లేకపోతే బీసీలు అవసరం లేదా? 42% రిజర్వేషన్ అని గొంతెత్తి చించుకొని పెద్ద గొడవ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మరి ముగ్గురికి మంత్రి పదవి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నేను సూటి ప్రశ్న ఇస్తున్నా, బీజేపీ తరఫు నుంచి కేవలం ఒక ముస్లిం మైనారిటీకి మాత్రమే మీరు మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు? అది కూడా అందులోపల మరి 2 బీసీలకు ఇవ్వచ్చు కదా. అది క్యాబినెట్లో మీకు గవర్నర్ ఆమోదం తెలవాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్ ఆమోదం చెప్పాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి మీరు ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా కేవలం ఒక ముస్లిం మైనారిటీ పేరు మీద అజరుద్దీన్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? అజరుద్దీన్ గురించి మాట్లాడదాం. అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కు నిలుటెద్దు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్. అజరుద్దీన్ గారు ఎక్కడ పనిచేస్తే అక్కడ అసలు స్పోర్ట్స్లో కరప్షన్ అనేది ఉండకూడదు. నేను కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ సెక్రటరీగా పనిచేసినాను, ఒక స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ దాని యొక్క టెంపర్మెంట్ వేరే ఉంటుంది. స్పోర్ట్స్ లోపలికి కరప్షన్ ఇంట్రడక్షన్ చేసినటువంటి అజరుద్దీన్ గారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసినటువంటి అజరుద్దీన్ గారు, దాని తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్కడ పనిచేస్తే అక్కడ మొత్తం కరప్షన్ చేసినటువంటి అజరుద్దీన్ గారు. ఇప్పుడు మా దగ్గర పక్కన మాసప్ ట్యాంక్లో అక్కడ క్రికెట్ అకాడమీ ఉంటుంది, అర్షద్ అయూబ్. మరి ఆయన చేయలేదు, కానీ వీళ్ళందరూ చేసినటువంటి అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి పెట్టింది. మీ దగ్గర ఇంకా ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరు లేరా? షబ్బీర్ అలీ లేడా, లేకపోతే ఇంకా వేరే ఫెరోజ్ ఖాన్ లేడా? కొంత ఇంతో అంతో సెక్యులర్ అన్న పేరున్నటువంటి ఫెరోజ్ ఖాన్ ఇవ్వచ్చు కదా. కేవలం మీరు అజరుద్దీన్కి ఇవ్వడం కారణం ఏంటంటే, అజరుద్దీన్ ముస్లిం మైనారిటీని రిప్రజెంట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎప్పుడైనా ముస్లింల ఇష్యూస్ గురించి మాట్లాడింది మన సందర్భం ఉంటే మీరు శివకుమార్ గారు చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఏ ఇష్యూ మీద మాట్లాడండి అజరుద్దీన్ గారు? ఎక్కడ ముస్లిం మైనారిటీ రిప్రజెంటేషన్ చేసిండు? కాబట్టి ముస్లింలు అజరుద్దీన్ వాళ్ళ రిప్రజెంటేటివ్గా చూడబోరు. వాట్ అబౌట్ ఎంఐఎం పార్టీ తప్పకుండా ఇప్పుడు ఆయన ఎక్కడ పవర్ ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. నవీన్ యాదవ్ పోయి కాళ్ళు మొక్కిండు, మన అసదుద్దీన్ ఓవైసీ కాబట్టి అసలు టికెట్ వచ్చింది అక్కడ నుంచి, అసదుద్దీన్ గారి దగ్గర నుంచి టికెట్ వచ్చింది. ఇప్పుడు ముస్లిం మైనారిటీలు వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, ఏదో అభివృద్ధి లేకుండా జీవితకాలం ఒకటే మతం పేరు మీద ఓటేస్తా అంటే కుదరదు. ముస్లిం మైనారిటీలు కూడా వాళ్ళు అభివృద్ధి వైపు ఆలోచించుకొని వాళ్ళు ఓటేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోవచ్చు, బీజేపీకి రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం పోవచ్చు, పర్వాలేదు. కానీ బీసీలు దాని గురించి ముఖ్యంగా 42% అన్నది రిజర్వేషన్లు గొంతు చిచ్చుకొని బంధువులు చేసి ప్రభుత్వం బంధులో పాల్గొన్నటువంటి బీసీలు వాళ్ళని మీరు నట్టేయటం ఉంచినట్టు కాదా అని నేను అడుగుతున్నా. మీరు 2 మంత్రులకు బీసీలు పదవి ఇవ్వండి కావలిస్తే, రేపు ఎవరొద్దన్నారు? ఇంకో 2 ఉన్నాయిలేండి, ఇస్తారు వాళ్ళు. అది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇవ్వచ్చు కదా. నంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే, మీరు ఓటు చోరీ గురించి గొంతెచ్చుకొని మాట్లాడినారు. ఇది ఎలక్షన్ టైంలో ఇవ్వడం ఏంటి? ఇస్తే ముందు ఇవ్వాలి, లేకపోతే తర్వాత ఇవ్వాలి. ఎలక్షన్ టైంలో ఇవ్వడం ఇది ఓట్ చోరీ కానీ లేకపోతే కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి అఫీషియల్ కాదు, కానీ ఎథికల్గా మారేలుగా మాత్రం తప్పకుండా ఇది ఎలక్షన్ కండక్ట్ కిందికి వస్తుంది. ప్రజలు ఆలోచించుకోరానండి దేనికోసం చేస్తున్నారు ఇది. దీని వెనకాల ఇంకొకటి కూడా ఉన్నది. ఎక్కడ బీహార్ లోపల పోయి, బీహార్ ఎలక్షన్ లోపల మన రేవంత్ రెడ్డి గారు మహానుభావుడు, బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి, ఈయన ఏం ముఖ్యమంత్రిలో తెలియదు, బీహార్ ప్రజలు, ఒక రాష్ట్రం ప్రజలు మొత్తాన్ని కించపరిచి వచ్చిండు. అక్కడ బీహార్ ప్రజలందరూ వాళ్ళకందరికీ లేబర్ గుణం మాత్రమే ఉంటుంది, లీడర్షిప్ ఉండదని చెప్పి అక్కడ పోతే, అక్కడ ఆయన ఉన్నాడు కదా కిషోర్, ఆయన పంకజ్ కిషోర్ ఉన్నాడు కదా, ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండంటే, ఫస్ట్ మీ దగ్గర మీరు మైనారిటీ గురించి మాట్లాడతారు, మీ మైనారిటీలకు అక్కడ కనీసం మీరు మినిస్ట్రీ పదవి లేదని చెప్పి మాట్లాడితే, రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు తొందరలోనే పోయి అక్కడ ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ రాహుల్ గాంధీని సేవ్ చేయడానికి ఇక్కడ అజరుద్దీన్ ఇక్కడ ఏదో మంత్రి పదవి ఇస్తున్నాడు. అదెవరు? ప్రశాంత్ కిషోర్ చెప్పిన తర్వాత ఇస్తున్నారు. వీళ్ళు స్వతహాగా వచ్చినటువంటి ఆలోచన కాదు. ప్రశాంత్ కిషోర్ చెప్పిండు. ప్రశాంత్ కిషోర్ అక్కడ లేవదిచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చాలా ప్రచారం చేస్తున్నావు, మైనారిటీ మా దగ్గర ఉందని మాట్లాడుతున్నావు. 2 అంశాలు మాట్లాడిండు. బీహార్ ప్రజల్ని
నువ్వు కించపరిచినవని మాట్లాడండి. మ్మ్. ఒక ముఖ్యమంత్రి పోయి ఇంకో ప్రాంతాన్ని వాళ్ళని కించపరచచ్చా? తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ వచ్చి దగ్గర మన సమాధానం ఉందా? తెలంగాణకి వచ్చి ఓడిస్తా అని కూడా అన్నట్టు అన్నాడు కదా అన్నాడు, రేవంత్ తప్పకుండా రెడ్డి. అంటాడు, తప్పకుండా చేస్తాడు కూడా. ఎందుకు చేయడు? ఆ మాట అన్నాడు. మ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రచారానికి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ అక్కడ పోతే ప్రశాంత్ కిషోర్ ఊరుకోడు కాబట్టి, అక్కడ ఉతికి ఆరేస్తాడు కాబట్టి, అక్కడ ముఖం చాటేయడానికి, అక్కడ ఏదో పరువు కాపాడుకోవడానికి, అప్పుడు రాహుల్ గాంధీ అరే బాబు ఈరా నాయన అంటే ఏదో మళ్ళీ ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా, అజరుద్దీన్ ఏ రకంగా కూడా ముస్లిం మైనారిటీస్కి ఆయన రిప్రజెంటేటివ్ కాదు. ఏ ఇష్యూస్ కూడా మాట్లాడలేదు. వాళ్ళ సాధక బాధకాలు తెలియదు. ఈయనేదో విఠల్వాడిలో పుట్టిండు, పేదరికం నుంచి పుట్టిండు, ఏదో వచ్చింది ఆల్సెన్స్ నుంచి పుట్టి క్రికెట్ ఆడి బాగానే పైకి వచ్చిండు. కానీ ముస్లిం మైనారిటీల పట్ల ఎటువంటి ఆయనకి ఉత్సుకత లేదు. అది ఇప్పుడు కొందరు ఎవరో చెప్పిండ్రు, నిన్న వేరే ఛానల్ చెప్పినారు అసలు నమాజ్ కూడా చదువుతాడని చెప్పేసి. సరే ఆ దాంట్లోకి మనం భూమి, కానీ ఆయన ముస్లిం మైనారిటీ రిప్రజెంటేటివ్ కాదు. సో అందుకు అజరుద్దీన్ తోని పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. కరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ ప్రతి అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. దానికి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా? ఒక మాట. ఇప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినారు. ఇప్పుడు పోలరైజేషన్ అవుతుంది, ముస్లిం మైనారిటీస్ అందరూ కాంగ్రెస్కి వేస్తారు కాబట్టి గెలుస్తుందని వేస్తున్నాను అనుకోవచ్చు. రివర్స్ పోలరైజేషన్ కూడా అవకాశం ఉంది కదండి. మరి మీరు బీసీలందరూ వీళ్ళకి వేయటం లేదు కాబట్టి సరే బీజేపీకి వేయడానికి, ఎందుకంటే బీజేపీ మా ప్రధానమంత్రి బీసీ, దాని తర్వాత బీసీలకు అత్యధిక అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, మా మంత్రివర్గంలో ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ వైపు రావచ్చు, హిందూ పరంగా కూడా చూస్తే బీజేపీ వైపు రావచ్చు. మైనారిటీలు కూడా నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తున్నారని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా రావచ్చు. మహిళలకు వాళ్ళకందరికీ విముక్తి కలిగించడం కాబట్టి ట్రిపుల్ తలాక్ నుంచి వాళ్ళు రావచ్చు. వంశాతిలక్ గారు, బీజేపీకి ఎందుకు అవకాశం లేదనుకుంటారు? బీజేపీకి నేను ఒక సూటి ప్రశ్న మీ ద్వారా చెప్పండి సార్. మన భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా హిందువులే. దాంట్లో మీరు ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇంకా హిందువులు ముస్లింలు అనే ఈ డిఫరెన్సెస్ ఎందుకండి? నేను తీసుకురాలేదు సార్, మీరు చెప్తున్నారు. ముస్లిం మైనారిటీ ఓటుతోని గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అపీస్మెంట్ పాలిటిక్స్ బీజేపీ చేయదు. మా దగ్గర మా దాంట్లో ఎంపీలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలుచుకోలేకపోయినారు? ఒక్క ముస్లిం ఎమ్మెల్యేని గెలుచుకోలేకపోయినారు. ఒక్క ముస్లిం ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒకరిని తీసి ఇంకోరిని పెట్టడం ఏంటండి? ఇప్పుడు ఆ సియాసత్ పేపర్ అతనికి ఇచ్చారు ఎమ్మెల్సీ, మరి ఆయన తీసేసి అజరుద్దీన్ పెట్టడం ఎందుకంటే? అంటే మరి ఆయన ముస్లిం కదా, ఆయన పెట్టుకోవచ్చు కదా. అంటే ఏదో కొంచెం పేరు ఎక్కువ ఉంది కాబట్టి, ఏదో ఒక షో క్లబ్ చేస్తాడు కాబట్టి పెట్టుకోవడం. అంటే మంత్రి పదవి అంటే కొంత దానికి ఎలిజిబిలిటీ ఉండాలి కదా. అంటే ఇదేనా కరప్షన్ అయినా ఎలిజిబిలిటీ? మంత్రి పదవి కాంగ్రెస్ లో కావాల్సిన మంత్రి పదవి అంటే కరప్షన్ ఎలిజిబిలిటీ, అదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నది ప్రజలకు? సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కరప్షన్, మ్యాచ్ ఫిక్సింగ్ లో కరప్షన్, ఎక్కడ పోతే అక్కడ కరప్షన్ చేసినటువంటి అజరుద్దీన్ తీసుకొచ్చి మీరు ఏం చూపించదలుచుకున్నారు పబ్లిక్ కి? మేము కరప్షన్ చేస్తాము, ముస్లిం మైనారిటీని పట్టించుకోము. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది బీజేపీని అనుకోవచ్చా? ఎందుకంటే గంపగుత్తగా 1,20,000 మైనార్టీ ఓట్లని కాంగ్రెస్ అంటే సరే ఓకే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్న కారణంగా ఆ ముస్లింలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఖచ్చితంగా కొంత పాజిటివ్ వే ఉంటుంది, దాంట్లో కాదని. అంటే టార్గెట్ చేస్తుంది బీజేపీనేనా కాంగ్రెస్? ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నది ప్రజలను టార్గెట్ చేస్తున్నది. బీజేపీని ఏం టార్గెట్ చేస్తుందండి? బీజేపీ అత్యున్నత స్థానంలో ఉంది, రాబోయే పార్టీ బీజేపీ పార్టీనే. ఎటువంటి ఇప్పుడు బీజేపీ క్లీన్ స్లేట్. కరప్షన్ అన్నది బీఆర్ఎస్ మీద ఎంత కరప్షన్ ఉన్నదో తెలుసు, కాంగ్రెస్ మీద ఎంత కరప్షన్ ఉన్నదో తెలుసు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంతకుముందు, వాళ్ళు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకున్నారు. మరి మా టీఆర్ఎస్ ప్రతినిధి ఆయన చెప్పాలి, కేటీఆర్ గారి గురించి వాళ్ళ రకుల్ ప్రీత్ సింగ్ ఏం ఆగమైంది, సమంత ఆగమైంది, ప్రజలందరూ మాట్లాడుకున్నారు ఫోన్ ట్యాపింగ్ గురించి. మరి వీళ్ళు మాట్లాడతారు సినిమా యాక్టర్ల గురించి, వాళ్ళు మాట్లాడుతారు సినిమా యాక్టర్ల గురించి. బీజేపీ గురించి ఏం మాట్లాడారు? ఎవరు ఏ సినిమా యాక్టర్ల గురించి వ్యతిరేకం చేసిండ్రు? ఏ మైనార్టీలకు వ్యతిరేకం చేసిండ్రు? ఏ బీసీలకు వ్యతిరేకం చేసిండ్రు? మాది క్లీన్ ఇమేజ్ అండి. ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు, తప్పకుండా ప్రజలు బీజేపీ గురించి ఆలోచిస్తారు. రెండు పార్టీలో విపరీతమైనటువంటి కరప్షన్ ఒకటే అండి. వంశాతిలక్ గారు చెప్పండి, భారతీయులంతా ఒక్కలే అని కాకుండా మీరు ఇందులో హిందువులు వేరు ముస్లింలు వేరు అని ఒక వాదన తీసుకొస్తారు. మేము తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాలేదు. మా స్లోగన్ ఏంటి? మా ప్రధానమంత్రి అవతార పురుషుడు నరేంద్ర మోదీ గారి స్లోగన్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. మీరు ఖచ్చితంగా చూడండి, ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం చేసింది లేదు. వ్యతిరేకం చేసింది వాళ్లే ఖచ్చితంగా. మీకు చెప్తున్నా కదా, మీరు ముస్లిం నుంచి ఒక మంచి తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు. నేను చెప్తున్నా ఫిరోజ్ ఖాన్కి ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? ఫిరోజ్ ఖాన్ ఒక సెక్యులర్ ఇమేజ్ ఉన్నటువంటి. మీరెందుకు మైనార్టీకి కానీ బీసీకి కానీ టికెట్ ఇవ్వలేదు ఇక్కడ?
బీసీకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ సమీకరణ దాని ప్రకారం అక్కడ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఇంత ముందు అక్కడ పోటీ చేసినటువంటి అవును బీజేపీ ఇప్పుడు ఎంతసేపు మీరు- ముస్లింలకు కాదు సార్, against మీరు- గా ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని మీరు అదే నిజం అన్నట్టుగా కూడా మీరు చేస్తూ ఉంటారు కదా. గతంలో ఆయన థర్డ్ పొజిషన్లో ఉండే, మరి ఇప్పటికైనా అభ్యర్థిని మార్చి బీసీ నినాదం ఒకటి కొనసాగుతుంది. అక్కడ మరి మైనార్టీ ఓటర్లదే మరి విన్నింగ్ ఫ్యాక్టర్, సో వాళ్ళే కీలకంగా మైనార్టీదే విన్నింగ్ ఫ్యాక్టర్ మీరు ఎందుకు అనుకుంటారు సార్? మీరు 1,20,000 అనుకోవడానికి అవసరం లేదు. మంది ఇప్పుడు ఓటర్లు. అక్కడ దేవాలయం అంశం జరిగింది, దేవాలయాన్ని కూలగొట్టారు రియల్ ఎస్టేట్ కోసము, మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేశారు, లేదు కొంత స్థలం వదిలి పెడతామని చెప్పేసి. ఖచ్చితంగా మా అనలిస్ట్ జయరామ్ గారు చెప్పారు కదా, రియాల్టర్ ముఖంలో చూసి చెప్పినాడు. అక్కడ గుడిని కూలగొట్టే అవసరం ఏముండే? అక్కడ ప్రజలందరూ మహిళలందరూ ఏడ్చిండ్రు, బతుకమ్మ తీసుకొని ఏడ్చిండ్రు అక్కడ. జయరామ్ గారు, యా ఇప్పుడు దీంట్లో ఎవరిని టార్గెట్ చేసినట్టు? మహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంలో బీజేపీని టార్గెట్ చేస్తుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది? ఒకటేంటంటే కాంగ్రెస్ను బతికించుకోవడం కోసము సో ఆ వ్యతిరేకతను చూపించకుండా ఈ ఒక్క ఎలక్షన్ కాంగ్రెస్ కు గ్రాఫ్ ను చేంజ్ చేసే శక్తి ఉంది. ఏ విధంగా కాంగ్రెస్ గ్రాఫ్